బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్. దీన్ని లెక్కించడానికి ఒక ప్రిన్సిపల్ ఇవ్వడం జరిగింది. వెయిట్ ఇన్ కేజెస్ డివైడెడ్ బై హైట్ ఇంటూ హైట్ ఇన్ మీటర్స్. దీని ప్రకారం బిఎంఐ 19 లోపల ఉందంటే ఆ వ్యక్తి చాలా తక్కువ బరువును కలిగి ఉన్నాడని, అతనికి పోషకాహార లోపం ఉందని తెలుస్తుంది. 19 to 25 మధ్యలో ఉన్నట్లయితే ఆ వ్యక్తి సాధారణమైన బరువును కలిగి ఉన్నాడని, అతని యొక్క ఆరోగ్యం పర్ఫెక్ట్గా ఉందని తెలుస్తుంది. అలా కాకుండా 25 to 30 మధ్యలో ఉన్నట్లయితే ఆ వ్యక్తి అధిక బరువును కలిగి ఉన్నాడని, అతని యొక్క హెల్త్ రిస్క్ జోన్లోకి ప్రవేశిస్తుందని తెలుస్తుంది. ఒకవేళ బిఎంఐ 30 కంటే ఎక్కువగా ఉన్నట్లయితే అతడు ఒబేసిటీని కలిగి ఉన్నాడని, అతడి యొక్క హెల్త్ ఆల్రెడీ డేంజర్ జోన్లో ఉందని తెలుస్తుంది. బిఎంఐ ఎక్కువగా ఉంటే ఆ వ్యక్తికి డయాబెటీస్, బీపీ, అదేవిధంగా హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి ఈ బిఎంఐ ద్వారానే ఒక వ్యక్తి యొక్క హెల్త్ కండిషన్ పర్ఫెక్ట్గా తెలుసుకోవచ్చు అంటే అలా కాకపోవచ్చు. బిఎంఐ అనేది ఒక ప్రైమరీ ఇండికేటర్ మాత్రమే. కొంతమంది వ్యక్తులు జెనెటికల్గా వారికి మజిల్ అండ్ బోన్ వెయిట్ ఎక్కువగా ఉంటుంది. ఇట్లాంటి వ్యక్తులకి బిఎంఐ ఎక్కువగా ఉన్నప్పటికీ వాళ్ళ యొక్క హెల్త్ కండిషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అదేవిధంగా క్రీడాకారులకు కూడా ఇది వర్తిస్తుంది. కాబట్టి ఫ్రెండ్స్, బిఎంఐని మనం 19 to 25 మధ్యలో ఉండేలా చూసుకోవాలి. మరి బిఎంఐ పర్ఫెక్ట్గా ఉండాలంటే మన యొక్క వెయిట్ కంట్రోల్లో ఉండాలి. మరి ఒక వ్యక్తి యొక్క పర్ఫెక్ట్ వెయిట్ని ఎలా తెలుసుకోవచ్చు? దీనికి ఒక సింపుల్ చిట్కా ఉంది. ఒక వ్యక్తి 170 సెంటీమీటర్స్ హైట్ ఉన్నట్లయితే అతడు ఉండాల్సిన బరువు 70 kgs. కాబట్టి ఫ్రెండ్స్, మన యొక్క వెయిట్ని కంట్రోల్లో ఉంచుకుందాం, మన యొక్క హెల్త్ని కాపాడుకుందాం. బాయ్.